మరి ఆ విధంగా ఇంకేదో తేలిక చేసి మనం మాట్లాడితే ఖచ్చితంగా మనం ఖండించే వారికి ఉంటారు. వాక్యం ఎత్తి చూపించాలా, అవసరమై ఇంకెక్కువ మాట్లాడుతుంటే వారిని మనం కూడా ఖండించగలిగిన వారికి ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా సువార్తలో బ్రహ్మాండమైన మాట ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ పని చేశాడో 4వ అధ్యాయంలో వెంటనే పరలోకంలోని దేవదూతలు దిగొచ్చినాయి అంటే, వెంటనే ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చినాయి? సాతానుతో కలిసిపోవాలి యేసయ్య. సాతాన్ని గద్దించాడు, వాక్యం ఎత్తి చూపించాడు. వెంటనే ఆ ప్రకారము మరి నిలబడ్డాడు కనుక దేవుని కొరకు, తండ్రి కొరకు. వెంటనే పరలోకం నుండంట దేవదూతలు దిగి వచ్చి ఆయనకు పరిచర్య చేసిను. హల్లెలూయా. ఆయనకి ఏం చేసి, నువ్వు కూడా నిలబడితే నీకోసం కూడా దేవుడి దూతలు పంపిస్తాడా లేదా? దేవుడు తన దూతను పంపిస్తాడా లేదా? ఎవరి కోసం? ఆ ప్రకారముగా నిలబడి మాట్లాడగలిగా, ఆ ప్రకారం లోకానికి ఎదురు తిరిగి మాట్లాడాలి. ఆ సందర్భంలో అవసరమైంది ఆ ప్రకారం మనం నిలబడి దేవుని కోసం నిలబడగలిగితే ఖచ్చితంగా సదాకాలం